ఒకానొకప్పుడు జంతురాజ్యం అనే ఒక అద్భుతమైన అరణ్యం ఉండేది. అక్కడ జంతువులన్నీ స్నేహంతో, ప్రేమతో, పరస్పరం సహాయపడుతూ జీవించేవి. ఆ అరణ్యంలో చిన్న తెలివైన నక్క టమ్మీ ఉండేది. తనకు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనే తపన ఎక్కువ. ఒకరోజు టమ్మీ తన స్నేహితులైన గిరాఫీ గగ్గు, కుందేలు చిక్కు, కోతి ముంతి, అక్కమోసి ఊలుతో కలిసి ఓ కొత్త ప్రదేశాన్ని అన్వేషించాలని నిర్ణయించుకుంది. నదికి అవతలున్న కాంతి అడవిని చూద్దాం. అక్కడ మనం ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోగలం అని ముంతి ఉత్సాహంగా చెప్పింది. అందరూ అనుమతికి పెద్ద జంతువులైన సింహరాజు లియో వద్దకు వెళ్లారు. లియో స్నేహపూర్వకంగా వారిని చూసి, బాగుంది, కానీ జాగ్రత్తగా ప్రయాణించండి. ప్రతి అడుగు ముందుకు వేసే ముందు ఆలోచించండి అంటూ వారిని ఆశీర్వదించాడు. ప్రయాణం మొదలైంది. మొదటగా వారిని ఒక పొడవైన చెట్లతో నిండి ఉన్న అడవి ఎదురైంది. గగ్గు తన పొడవైన మెడతో కొండలపై ఉన్న రహదారిని చూశాడు. ఆ మార్గం సురక్షితంగా ఉంది అని అన్నాడు. అందరూ ఆనందంగా ముందుకు సాగారు. మధ్యలో ఓ గందరగోళ గుట్ట వద్ద చిక్కుకున్నారు. ఒక మాయాజాలం వలె ఆ గుట్ట చుట్టూ తిరిగితే తిరిగినట్లే ఉండేది. టమ్మీ తన తెలివితో మన సొంత అడుగుల ముద్రలను గమనించాలి అంది. ముంతి జంప్ చేస్తూ పైనుండి చూసింది. ఈ దారి కుడివైపుకెళితే బయటపడవచ్చు అని అంది. అందరూ కలిసి ఆ మార్గంలో నడిచి బయటపడ్డారు. తర్వాత పెద్ద నది ఎదురైంది. దాన్ని ఎలా దాటాలి అని ఆలోచిస్తున్న సమయంలో ఓ పెద్ద ముత్యాల తాబేలు ప్రత్యక్షమైంది. మీరు ధైర్యంగా, నమ్మకంగా ఉంటేనే ఈ ప్రయాణం విజయవంతమవుతుంది అంటూ వారిని నీటిలోకి ఆహ్వానించింది. ముంతి ముందుగా దూకి నడపసాగింది. అందరూ వెనుకే అనుసరించారు. చివరికి అందరూ అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. ఆఖరికి వారు కాంతి అడవిని చేరుకున్నారు. అక్కడి ప్రకృతి, వర్ణరంజితమైన పక్షులు, మెరిసే జలపాతాలు చూసి అబ్బురపోయారు. పూలు ఆశ్చర్యంతో, ఇంత అందమైన ప్రదేశం ఉందని ఊహించలేను అంది. వారు అక్కడ కొన్ని గంటలు గడిపి, కొత్త అనుభవాలను ఆస్వాదించి, తిరిగి సొంత అరణ్యానికి చేరుకున్నారు. లియో రాజుకు తాము చేసిన ప్రయాణం గురించి వివరించారు. రాజు ఆనందంతో, మీరు ధైర్యం, తెలివి, మరియు స్నేహంతో ఈ ప్రయాణాన్ని పూర్తి చేశారు. ఇది మీ అందరికీ ఒక గొప్ప గుణపాఠం అని చెప్పాడు. ఆ రోజు నుంచి టమ్మీ, ముంతి, గగ్గు, చిక్కు, పూలు ప్రతి అడుగులోనూ తెలివి, ధైర్యం, సమిష్టి కృషి వలన ఎంతైనా సాధించగలమని తెలుసుకున్నారు. ఇక మీదట కొత్త కొత్త సాహసయాత్రలు చేయాలని అందరూ నిర్ణయించుకున్నారు.